హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి రేష్మిత పొనుగంటి ఫ్రమ్ సిఎస్సి. సో ఇవాళ ఎల్ఎల్ఎమ్స్ గురించి చెప్పుకుందాం. కానీ ఎల్ఎల్ఎమ్స్ కన్నా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం, డీప్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఎల్ఎల్ఎమ్స్ వీటిని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా మిషన్స్ వర్క్ అయితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. మిషన్ లెర్నింగ్ అంటే ఆల్గోరిథమ్స్ ఏవైతే ఉపయోగపడతాయో ఒక మిషన్ హ్యూమన్లా థింక్ చేయడానికి వాటిని మిషన్ లెర్నింగ్ కింద కేటగరైజ్ చేస్తాం. డీప్ లెర్నింగ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని మిషన్ ఒక హ్యూమన్లా యాక్ట్ చేసేది డీప్ లెర్నింగ్ అనమాట. సో ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసేదే లార్జ్ లెర్నింగ్ మోడల్స్, దాని షార్ట్ కట్టే ఎల్ఎల్ఎమ్స్ అనమాట. సో ఎల్ఎల్ఎం అంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ అనమాట. ఇది దేని మీద వర్క్ అవుతుందంటే మన డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవుతుంది. సో ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తాయి బేసికలీ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టాస్క్స్ ఏమంటే లేదా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేటట్టు మిషన్కి మారుస్తుంది అనమాట. సో ఎన్ఎల్పి టాస్క్స్ ఏంటో చూద్దాం. ఒకటి టెక్స్ట్ సమ్మరైజేషన్, ఒక పెద్ద పారాగ్రాఫ్ కానీ ఒక పెద్ద టెక్స్ట్ బుక్ ఇచ్చేసి దాన్ని సింప్లిఫైడ్గా మనకి కావాల్సిన లైన్స్ అడిగితే ఎల్ఎల్ఎం ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట. అదే డేటా ఎక్స్ట్రాక్షన్. ఇంకోటి అనాలిసిస్ ఆఫ్ ద టెక్స్ట్. ఇది అనాలిసిస్ ఆఫ్ ద టెక్స్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా టెక్స్ట్ క్లాసిఫికేషన్ అయినా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ ద స్కై ఈజ్ బ్లూ అని ఉందనుకోండి, అది పాజిటివా నెగిటివా లేదా న్యూట్రలా, మన మోడల్ ఒక్కొక్క టైం ఒక్కొక్క రిజల్ట్ని రిట్రీవ్ చేయగలుగుతుంది అనమాట. అదే అనాలిసిస్ ఆఫ్ ద టెక్స్ట్. లేదా అది నేను చెప్పింది ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ అనమాట. లేదా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ జవహర్లాల్ నెహ్రూ అన్నాను అనుకోండి, అది ఫాల్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ ఇయర్లో ఆయన కాదు కాబట్టి. అండ్ ఎల్ఎల్ఎమ్స్ ప్యాటర్న్స్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్లో ప్రిడిక్షన్స్ కూడా చేయడానికి ఎల్ఎల్ఎమ్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇవి మనకి కాన్వర్జేషనల్ అసిస్టెంట్స్ అనమాట. సో ఎల్ఎల్ఎమ్స్ అనేవి బేసికలీ మన చాట్ బాట్స్ లైక్ చాట్జిపిటి 3.5, 3, జెమినై, క్లాడ్, ఈ డీప్సిక్ కూడా ఎల్ఎల్ఎం కిందే వస్తుందన్నమాట. ఇంకోటి ఎల్ఎల్ఎం అనేది టెక్స్ట్ జనరేషన్ కూడా చేయొచ్చు అనమాట. మనం ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా ఇట్ స్టార్ట్స్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. సో ర్యాగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. ర్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మన ఎల్ఎల్ఎమ్స్లో. సో ర్యాగ్ అనేది ఒక ఏఐ ఫ్రేమ్వర్క్ అనమాట. అది మన ఎల్ఎల్ఎంతో కంబైన్ చేస్తే మోస్ట్ యాక్యురేట్ రెస్పాన్సెస్, అంటే మనం ఏమైనా క్వశ్చన్ అడిగామనుకోండి దానికి మోర్ రిలవెంట్ ఆన్సర్స్ అనేది సార్ట్ చేస్తుంది అనమాట. సో దీనికి బేసికలీ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, మన క్వశ్చన్ ఒక ప్రాంప్ట్ కింద ఇస్తామన్నమాట మన ఎల్ఎల్ఎం మోడల్కి. అది మనకి దానికి ఉన్న స్టోర్లో డాక్యుమెంట్స్ని రిట్రీవ్ చేసి రెస్పాన్స్ కింద మనకి అవుట్పుట్ ఇస్తుందన్నమాట. సో ర్యాగ్ ఫైన్ ట్యూనింగ్ కన్నా బెటర్, ఎందుకంటే ర్యాగ్ అనేది టెక్స్ట్ని బాగా క్లాసిఫై చేసి బాగా రిలవెన్సీ ఉన్నది, టెక్స్ట్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ ఎనలైజేషన్, టెక్స్ట్ సమ్మరైజేషన్, ఎన్ఎల్పి టాస్క్స్ అన్నీ ర్యాగ్ చాలా చక్కగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ర్యాగ్ అనేది క్వైరీ జనరేషన్ అండ్ క్వైరీ ఆపరేషన్స్ ద్వారా. సో ఎల్ఎల్ఎమ్స్ అనేవి వెబ్సైట్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే అది దాని డేటా స్టోర్లో సెర్చ్ చేసుకుంటుంది అనమాట. మోడల్ చూసుకొని యూజర్కి కావాల్సిన రిజల్ట్ని ఏపీఐ ద్వారా మ్యాచ్ చేసి ఇస్తుందన్నమాట. సో ఈ డేటాని అది వెక్టర్స్ కింద స్టోర్ చేస్తుందన్నమాట. దిస్ ఇస్ హౌ అండ్ ఎల్ఎల్ఎం ఈజ్ వర్కింగ్ ఇన్ వెబ్సైట్. సో ఇప్పుడు మనం ఒక ఎల్ఎల్ఎం ఎలా ఏపీఐతో వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. సో ఏపీఐస్ అనేది ఎల్ఎల్ఎమ్స్లో మనం ఎంబెడ్ చేసేస్తాం అనమాట. సో ఏపీఐస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ అనమాట. ఇవి ఎందుకు వాడతామంటే డిఫరెంట్ కంప్యూటర్స్ ఈజీగా కమ్యూనికేట్ చేసుకుంటాయి అనమాట బేసికలీ. కానీ ఎల్ఎల్ఎమ్స్లో ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఏఐ మోడల్స్ హ్యూమన్ లాంగ్వేజ్ కన్వర్షన్లో కమ్యూనికేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట బిట్వీన్ ద ఏఐ మోడల్స్ అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్వైరీ ఇచ్చాము, కెన్ యూ టెల్ మీ ద టాప్ 3 కామెడీ ఫిలిమ్స్ ఎవర్ అని. అది రన్ చేయగానే మన ఏపీఐ చైన్ లాంగ్ చైన్ అనమాట ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ అయ్యి మనకి రెస్పాన్స్ ఇలా ఇస్తుందన్నమాట. సో ఇది ఈ రన్నింగ్ అంతా ఏపీఐ సర్వర్లో జరుగుతుందన్నమాట. ఈ డేటా అంతా ఏపీఐ డాక్స్ ఆ డేటా స్టోర్లో సెర్చ్ చేస్తుందన్నమాట. ఇది ఎల్ఎల్ఎం వర్కింగ్ విత్ అన్ ఏపీఐ అనమాట. సో ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటో చూద్దాం ఎల్ఎల్ఎమ్స్లో. సో హగ్గింగ్ ఫేస్ అనేది ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఇందులో నుంచి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని.
సో ఈ హగ్గింగ్ ఫేస్ ఎందుకు అంత ఫేమస్ అంటే ఇందులో పెయిడ్ ఏపీఐస్ అనేవి ఉండదు అనమాట. ఏపీఐ కీస్ మనం కొనుక్కోవాలంటే అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది గూగుల్లో కానీ ఎలా కానీ. ఫ్రీగా కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ బట్ అన్ని ఎక్కువ ఫ్రీ టోకెన్స్ మనకి ఇవ్వలేదన్నమాట. సో మనం ఈ హగ్గింగ్ ఫేస్ అనేది యూస్ చేస్తాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మన మోడల్స్ని మనం మోడల్ చేసి ట్రైన్ చేయొచ్చు అనమాట. సో టు రిట్రీవ్ ద క్వైరీస్ విత్ ద డేటా. ఇది హగ్గింగ్ ఫేస్ అనమాట. సో ఇప్పుడు మన ఎల్ఎల్ఎంని లోకల్ సర్వర్ మీద ఎలా రన్ చేయాలో చూద్దాం. మన ఎల్ఎల్ఎమ్స్ని మనం ఏపీఐస్ డబ్బులు ఖర్చు పెట్టి డిప్లాయ్ చేసే బదులు లోకల్గా మనం డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం హగ్గింగ్ ఫేస్ చూసుకున్నాం అనుకోండి, అది క్లౌడ్లోనే వర్క్ అవుతుంది, లేదా ఫ్రీ ఏపీఐస్ ఇచ్చి మనం ఎల్ఎల్ఎమ్స్ డౌన్లోడ్ చేసి రన్ చేసుకోవచ్చు. కానీ అదొక పెద్ద ప్రాసెస్. అది కాకుండా మనకి ఇంటర్నెట్ లేకుండా కూడా మన సిస్టంలో ఎల్ఎల్ఎమ్స్ని రన్ చేస్తేనే దాని ఫంక్షనాలిటీ బాగుంటుంది. అందుకే మనం లోకల్ సర్వర్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇందులో మనం కంప్యూటర్లో జస్ట్ నార్మల్గా కొన్ని డిప్లాయ్మెంట్ టూల్స్ యూస్ చేసి మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డిప్లాయ్ చేయొచ్చు. లైక్ పైటార్చ్ లేదా లామా, ఆ రన్ టూల్స్ని వాడి డాకర్, క్యూబర్నెట్స్ వాటిని వాడి చేయొచ్చు అనమాట. సో బేసిక్లీ మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి అది వెక్టర్ డేటాబేస్లో సెర్చ్ చేసి మన మోడల్ రెస్పాన్స్ ఇచ్చేది ఇదంతా కూడా మన లోకల్ హోస్ట్లో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఏఐ ఏజెంట్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్లో ఉపయోగించే మోడల్స్ అనమాట. సో ఈ ఏజెంట్స్ అనేది స్పెసిఫిక్ టాస్క్స్ క్రియేట్ చేస్తుంది. ఏజెంట్స్ని ఎల్ఎల్ఎమ్స్లో ఎందుకు వాడతామంటే ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్ అండ్ మంచిగా మనకి మనం ఇచ్చిన క్వైరీకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఏజెంట్స్ అనేవి వాడతాం అనమాట. ఈ రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ దాంట్లో అంటే ర్యాగ్ మోడల్లో కూడా మనకి ఏజెంట్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇందులో మనం ఒక క్వైరీ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తే అది మనకి ఫీడ్బ్యాక్ రెస్పాన్సెస్ అనేవి ఇస్తుందన్నమాట. ఈ ఎల్ఎల్ఎం మళ్ళీ ఇచ్చే రెస్పాన్స్ రెండు వేర్వేరు ఎన్వైర్మెంట్స్లో కూడా ఉండొచ్చు. సో ఇది ఏఐ ఏజెంట్స్ గురించి ఎల్ఎల్ఎమ్స్లో. సో ఈ ఏఐ ఏజెంట్స్ని ఎందుకు వాడతామంటే ఎల్ఎల్ఎమ్స్లో మనకి మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మెమరీని వేరియస్ పార్ట్స్లో స్టోర్ చేసుకోవడానికి అండ్ ఈజీ డేటా రిట్రీవల్ కోసం ఏజెంట్స్ని వాడతాం.